సో నెక్స్ట్ ఇప్పుడు అదృష్టం. ఈ వర్డ్ మంచిదా చెడ్డదా? ఎందుకంటే నాకు బోల్డ్ అంత అదృష్టం వచ్చింది అని కొంతమంది అనుకుంటారు. అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టింది, అదృష్టం వచ్చింది అంటారు. ఎవడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బాగా సక్సెస్ఫుల్ అంటే వాడికి అదృష్టం ఉందిలే అంటారు. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే వర్డ్ సేమే, కాంటెక్స్ట్ మారుతుంది. వాట్ యూ వాంట్ టు సే దిస్, వాట్ యూ వాంట్ టు సే అబౌట్ అదృష్టం? గ్రేట్, నైస్ క్వశ్చన్. ఒక్కొక్కరికి అదృష్టం డిఫరెంట్ అగైన్ పర్సెప్షన్ మీనింగ్స్ అనేది ఉంటాయి. ఎవరిని నేను మనోభావాలు దెబ్బతీయను, బట్ నాది నేను ఆల్వేస్ మాట్లాడతాను. ఓకే, నా దృష్టిలో నేను ఎప్పుడు కూడా తలరాతని నమ్మలేదు, చేతిరాతని నమ్మలేదు, హార్డ్ వర్క్ని నమ్మను. ఎందుకంటే నా దృష్టిలో నేను అబ్జర్వేషన్ ఏంటంటే హార్డ్ వర్క్ని నమ్ముకుంటే తలరాత చేతిరాత కూడా మారిపోతాయి అని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ చేసిన అని చెప్తున్నది. ఎగ్జాంపుల్, నేను చిన్న ఉన్నప్పుడు మా పేరెంట్స్ జ్యోతిష్ని అనేది ఇంట్లోకి వస్తే అందరికీ కామన్గా ఎట్లుంటుంది, నా చూడండి. నాకు ఇంట్రెస్ట్ లేకున్నా కూడా మా మమ్మీ తీసుకొచ్చి చూడండి వీరంటే అప్పుడు అతను 2 డైలాగులు చెప్పిండు అనమాట. ఫస్ట్ డైలాగ్ నెంబర్ 1, ఇతను ఎప్పుడు కూడా ఒక బిజినెస్ ఓనర్ కాలేడు, ఇతను ఒక ఎంప్లాయీ లాగా ఉంటాడు, కాకపోతే ఒక కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్తాడు అని అన్నాడు. మా పేరెంట్స్ ఫుల్ ఖుష్, మంచి పొజిషన్ ఎంప్లాయీ అంట. వాళ్ళ మైండ్ సెట్ అప్పటికి అదే. నేను అప్పుడు 6th 7th క్లాస్ ఉన్నానండి. దాని తర్వాత రెండోది, ఇతను ఎప్పుడు కూడా విదేశాలని చూడలేడు, ఇండియా దాటలేడు, వీలైతే స్టేట్ కూడా దాటలేడు, ఎందుకంటే ఇతను జాతకంలో అలా లేదు, దేశాలు దాటేది లేదు అని అన్నాడు. 15 కంట్రీస్ ట్రావెల్ చేసినప్పటి వరకు. లాస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ 4 కంట్రీస్ ట్రావెల్ చేసిన. నెక్స్ట్ 2 ఇయర్స్లో 100 కంట్రీస్ నాకు గోల్ అనమాట. ఎందుకంటే నాకు ఏదైనా ఇష్టం ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఏంటంటే హాబీస్ ప్రకారంగా ట్రావెలింగ్ డిఫరెంట్ కంట్రీస్. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం మనకు. అది కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ ఇండియా. వై? ట్రావెల్ చేసినప్పుడు చాలా నేర్చుకోవచ్చు మనం, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకోవచ్చు మనం. అసలు ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, మన థాట్ ప్రాసెస్ ఏంటి, ఒక్కొక్క కంట్రీ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, ఎట్లా ఎదుగుతున్నారు వాళ్ళు, మనం ఎక్కడ ఉన్నాం మనం అనే ఫీలింగ్స్తోని మనం ఇంకా ఎదుగుతాం. సో అందుకోసం నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం, ఇండియాలో కదా అవుట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే పెద్ద లెవెల్లో నేర్చుకోవాలని. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు మనం కింద భూమిని చూస్తాం కదా, అప్పుడు అనిపిస్తుంది అనమాట, మనం ఆఫ్టర్ ఆల్ ఒక బాయిలో కప్పలాగా ఏ కార్నర్కి ఉన్నప్పుడు మన ప్రపంచం ఎంత ఉంది, ఏం చేస్తున్నాం ఫీలింగ్ వస్తుంది. వరుణ్ కళ్యాణ్ అంటే నేషనల్ అనుకున్నారా, ఇంటర్నేషనల్? ఇంకా అట్లా అనుకోండి. సో అయితే ఈ హార్డ్ లక్ పైన నేను నమ్మను, నేనైతే లక్ పైన నమ్మను, నేనైతే స్పెషల్లీ చేతిరాక నమ్మను, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా. దీనికి ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను విన్నాను అనమాట. పూర్వము వేదాస్ అనేది చదువుకునే వాళ్ళు, పాఠశాలలు అనేది అప్పుడు గురుకులలు ఉండే, అక్కడ ఒక 2 స్టూడెంట్స్ అనేది వేదాస్ అనేది చదువుకొని రోడ్డు పైన నడుచుకుంటూ వస్తుంటే అతని ఒక శ్లోకం చెప్తున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్కి. అరే చూడరా, మన రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుని మనం నమ్ముకుంటే అండ్ రాజుతో పాటు అదృష్టాన్ని మనం నమ్ముకుంటే మన జీవితాలు మారుతాయి అని అన్నాడు. ఒక శ్లోకంలో చెప్పిండు వేదాస్లో. వాని ఫ్రెండ్ కొంచెం దూరం పోయినాక ఇది ఎందుకో నా మనసాచి ఒప్పుకుంటలేదు అని చెప్పి, కాదురా నువ్వు చెప్పింది కాదు, మన హార్డ్ వర్క్ని పేషెన్స్ని నమ్ముకుంటే అదృష్టంని రాజుని నమ్ముకోవాల్సిన అవసరం లేదా అన్నాడు. యువర్ రాంగ్ అని చెప్పి ఇద్దరు తిట్టుకున్నారు అనమాట. ఇక అది పెద్దగా అయిపోయి జనాలందరూ గుంపు కూడేసరికి ఇక వాళ్ళని పట్టుకొని రాజు దగ్గర తీసుకెళ్ళారు. ఇంకా రాజు, చెప్పండి రా బాబు మీ ప్రాబ్లం ఏంది? ఫస్ట్ పర్సన్ అంటున్నాడు అనమాట, రాజుని నమ్ముకుంటే, అదృష్టాన్ని నమ్ముకుంటే, ఆయన ఏం దలుచుకుంటే మన జీవితంలో మార్పులు అనేది వచ్చేస్తే, అవి వాట్ ఎవర్ గిఫ్ట్లు అవన్నీ వచ్చేస్తాయి అని అన్నాడు ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ అన్నాడు అనమాట, రాజుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, అదృష్టాన్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, మనం పేషెన్స్గా ఉంటే ఆ భగవంతుడు ఎట్లా ఇవ్వాలో అవన్నీ కూడా మన జీవితంలో ఇస్తాడు, హార్డ్ వర్క్ ఇస్తాడు అని సెకండ్ పర్సన్ అన్నాడు. రాజు లోపల గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. వీడు నన్ను ఇంత పొగిడి, వీడేమో కాదంటున్నాడు, వీడు చెప్పిందే కరెక్ట్ ఉండాలి, వీనికే తెరిపేయాలని చెప్పేసి ఇట్లా ఇయనికి పోతుంటే, అమ్మో ఆడియన్స్ అందరూ ఉన్నారు, ఇప్పుడు నేను ఇచ్చేస్తే నేను ఏమైపోతాను, సెల్ఫిష్ అయిపోతాను, కానీ నేనే గ్రేట్ అని చెప్పేసి అందరికీ తెలియాలి, అప్పుడే మనం బాగుంటుంది అని చెప్పేసి రాజు ఇంటెలిజెంట్గా ఏం చేసిండే, 2 గిఫ్ట్లు తీసుకున్నాడు ప్యాక్ చేసి అని షోలో చెప్పాడు. సో 2 గిఫ్ట్లు తీసుకొని ప్యాక్ చేసి తీసుకొచ్చారు మూటలు. ఫస్ట్ పర్సన్కి ఇచ్చారు, సెకండ్ పర్సన్కి ఇచ్చారు. ఇద్దరు తీసుకొని వెళ్ళండి, 1 month తర్వాత మళ్ళీ తీసుకొని రండి మీ ఇంట్లో పెట్టి అని అన్నారు రాజు. సరే అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. ఇక ఫస్ట్ పర్సన్ చూశారు రాజునే నమ్మని, వాడేమన్నాడు అంటే వింతోని కొంచెం దూరం పోయిన తర్వాత, అరే ఒకసారి ఇప్పి చూద్దాం రా ఏముంది, రాజు 1 month తర్వాత తీసుకురమ్మన్నాడు, చుప్పి చూద్దాం అని క్యూరియాసిటీ ఎక్కువ అనమాట. అని రాజు ఏం చేసినా మంచి చేస్తారు రా మన కోసం, ఇప్పి చూద్దామని చెప్పేసి వాడిప్పాడు. అండ్ వీడి మూటను కూడా వీడు క్యూరియాసిటీతోనే ఇప్పించాడు. అయితే ఈ ఎవరైతే సెకండ్ పర్సన్ ఉన్నాడు కదా, ఈ సెకండ్ పర్సన్ మూటలు వచ్చేసి ఏంటంటే కర్బూజా ఉంది, వాటర్ మెలన్ ఏమంటారు దీన్ని తెలుగులో, పుచ్చకాయ, ఇంకా ప్యూర్ తెలుగులో పుచ్చకాయ. వీని దాంట్లోనేమో వచ్చేసి ఏంటంటే ఒక డిస్టి తీస్తున్నప్పుడు గుమ్మడికాయ లాంటిది ఉంటుంది కదా, అది ఉందన్నమాట. ఏది ఫస్ట్ పర్సన్.
ఇప్పుడు వీడు అన్నాడు, అరే నీ దాంట్లో పుచ్చకాయ ఉందిరా, అది నాకు కావాలరా, అది నేను రోజుల నుంచి తినాలనుకుంటున్నాను, నువ్వేమో ఇది తీసుకోరా అని అన్నాడు అనమాట. ఎందుకంటే ఇది నాకు ఇష్టం లేదని. సరే నువ్వు ఇష్టం ఎట్లానంటే, ఎందుకంటే ఫోర్స్ ఎక్కువ చేసిందని ఎక్స్చేంజ్ అయిపోయింది. ఎక్స్చేంజ్ చేసేసుకొని ఇక ఇంటికి పోయారు. ఇంటికి పోయిన తర్వాత మళ్ళా వాడు రాజు అన్నాడు 1 month పెట్టుకొని తీసుకురామని. వీడు ఆవేశపడి కట్ చేసేసిండు అండ్ ఆ పుచ్చకాయ నేను తిన్నాడు. మళ్ళీ వచ్చాడు. వీడేం చేసిండు, పేషెన్స్ అది అట్లనే పెట్టాడు, తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత అరే ఇద్దరు బ్యాగులు ఇప్పేసి ఇద్దరిని ఫ్రూట్స్ కట్ చేయండి అన్నాడు. వాడు ఇప్పి కట్ చేశాడు. వీడు ఏంటంటే బ్యాగ్ పైన ఫ్రూటే లేదు. సో రాజు అన్నాడు, అరే ఏమైందిరా నీ ఫ్రూట్ లేదు అని అంటే, తినేసిన. అయినా నువ్వు గుమ్మడికాయని ఎట్లా తింటావురా నువ్వు, అదే గుమ్మడికాయ ఆయనకి ఇచ్చిరు కదా, అది నాకు ఇచ్చిరు కదా, నేను ఎక్స్చేంజ్ చేసేసిన, నాకు కర్బూజా తిన్నాను నేను ఇష్టం అని అంటే, అరే పిచ్చోడా వాడు చూడు గుమ్మడికాయలో నేను గోల్డ్ డైమండ్లు అవన్నీ కూడా పెట్టినా నేను అని అన్నాడు. అంటే అర్థమైపోయిందా? ఇప్పుడు సెకండ్ పర్సన్కి అవి దొరికినాయి. అంటే అప్పుడు రాజు అన్నాడు అనమాట, దేవుడి ముంగట అదృష్టం ముంగట ఇలాంటి ముంగట మనం కూడా వాడికి రాము. ఎందుకనంటే వాడు పేషెన్స్తో ఉన్నాడు కాబట్టే వాడి టర్నింగ్ పాయింట్ అయిపోయింది. వీడు నన్ను నమ్ముకున్నాడు కాబట్టి వీడు పోయేడు వీడు. అందుకోసం లైఫ్లో ఎవరైనా సరే పేషెన్స్తో నమ్ముకుంటే ఎన్నో అద్భుతాలు చేస్తారనమాట. కానీ ఎవరికి కూడా లైఫ్లో పేషెన్సీ ఉండదు. పేషెన్సీ రిలేషన్లో లేదు, పేషెన్సీ అనేది బిజినెస్లో లేదు, పేషెన్సీ అనేది ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ వర్క్ రిలేటెడ్ అనేది లేదు. ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో పేషెన్సీ అనేది మనిషికి లేదు. ఎవ్రీబడి వాంట్ ఈజీ సక్సెస్, ఇన్స్టెంట్ సక్సెస్, ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా అట్లా అయిపోయింది అందరికీ. బట్ ఇన్స్టెంట్ సక్సెస్ అనేది ఎక్కువ కాలం ఉండదు. పేషెన్స్తోని వచ్చిన సక్సెస్ లాంగ్ టర్మ్లో అనేది ఉంటుంది అనమాట. సో ఆ పేషెన్స్తోని మనం గనక ఉంటే లైఫ్లో ఎన్నో అద్భుతాలు భగవంతుడు మనకి చేస్తాడు. ఎందుకనంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ గాడ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. మనం ఎంత పెద్ద గోల్ పెట్టుకుంటే అంత టెస్టులు పెడతాడు మన పైన. ఓకే, డిఫరెంట్ విధానంగా టెస్టులు పెడతాడు. అది మేబీ జనాలతోనైనా టెస్ట్ పెట్టొచ్చు, సిచ్యువేషన్స్తోనైనా పెట్టొచ్చు, నేచర్ ద్వారానైనా పెట్టొచ్చు. బట్ పెట్టేస్తాడు అతను. ఈజీగా అయితే ఇచ్చే రకంగా ఆయన అయితే కాదనమాట. ఎందుకండి అంత సాడిస్ట్ దేవుడు? సాడిస్ట్ కాదు, హీ వాంట్ టు టీచ్ యూ ద వాల్యూ వాట్ ఎవర్ హీస్ గివింగ్. మనం సాడిస్ట్ అనుకుంటాం, బట్ అతను ఏమనుకుంటాడు, ఇంకేది ఇస్తే డైజెస్ట్ కాదు, అదే ఒక నేను దాన్ని ఆపి ఇస్తే దాని వాల్యూ దొరికితే దాన్ని బాగా చూసుకోగలుగుతాడు అని చెప్పేసి అది. సో ఆ టెస్ట్లు పెట్టినప్పుడల్లా మనకు బాధ అవుతుంది, రైట్? సో అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉండాలనంటే, అది నా యాటిట్యూడ్ యాక్చువల్గా, మన ఫీలింగ్ ఎలా ఉండాలంటే, నువ్వు ఎంత టెస్టులు పెడతావో పెట్టు, ఎంత ప్రెషర్ పెడతావో పెట్టేటోడు నువ్వు అలసిపోవాలి, నేను అలసిపోను. అప్పుడు భగవంతుడు ఎలా ఆలోచించాలనంటే, నేను ఎన్ని టెస్టులు పెడుతున్నా వీడు భరిస్తున్నారు, తదాస్తు సక్సెస్ ఇచ్చి పడేయాలని. అంటే అట్లా అలవాటు చేసుకోవాలి మనని మనం అవన్నీ వాట్ ఎవర్. ఇప్పుడే నేను ఇందాకనే చెప్పాను, నేను మీకు ఇంటర్వ్యూ మనది 4 o'clock ఉండే, ఐ కేమ్ 5 o'clock. బట్ నాకు చాలా టెస్టులు పెట్టాడు, ఎవరెవరినో పంపించాడు. దాని తర్వాత నా కార్ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంకో కార్ సెకండ్ ఆప్షన్ ఉంటే అది స్టార్ట్ అయితే లేదు. దాని తర్వాత ఫైనల్గా ఒక కార్ అంత ఆటోమేటిక్గా వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత అది ఇంకో లొకేషన్లో ఎక్కడో తిప్పింది, ఫైనల్గా వచ్చేసినాం మనం. అంటే నీ టెస్ట్లు మీకు పెట్టి నాకు పెట్టి నేననుకున్నాను మాకు టెస్ట్ పెడుతున్నారేమో వేణు కళ్యాణ్ గారు, మా పేషెంట్స్ టెస్ట్ చేస్తున్నారేమో అనుకున్నా. అంత గొప్పనైతే కాదు ఆయన ముంగట, మేబీ ఇద్దరికి పెట్టిండేమో. ఓకే.